కడప జిల్లా కలసపాడు మండలంలోని ఎగువ రామాపురంలో ఆదివారం ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన బద్వేలు నియోజకవర్గ మారుమూల గ్రామ ప్రజల కోసం ఉచిత శిబిరాలను నిర్వహించాలని, అన్ని విభాగాల వైద్య సేవలు డాక్టర్లచే మారుమూల గ్రామాలందు ప్రజలకు వైద్య సేవలు అందించి పెద్ద ఆసుపత్రుల యందు చికిత్సను అందించడం లక్ష్యంగా బద్వేలు నియోజకవర్గంలోని ప్రతి మండలాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ వైద్య శిబిరం నందు ఎముకలు, కీళ్లు, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లల, కంటి, దంత, ఫిజియోథెరపీ మొదలగు వైద్య విభాగాల నిపుణులు 450 మంది రోగులను పరీక్షించారని, 250 మందికి ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించారని, అందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని, చుట్టుపక్కల 8 మారుమూల గ్రామాల ప్రజలు ఈ వైద్య శిబిరంలో సేవలు పొందారని, ఇందులో 60 మందికి కంటి శుక్ల ఆపరేషన్లు రెఫర్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఎగువ రామాపురం గ్రామ ప్రజలు తమ గ్రామం నందు మొట్టమొదటిసారిగా పెద్ద వైద్య శిబిరాన్ని నిర్వహించిన సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ను అభినందించి సత్కరించారు. ఉచిత వైద్య శిబిరం మీ గ్రామంలో ఏ రోజు కూడా జరగలేదు, అయినప్పటికీ కూడా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో వచ్చానంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఒక ఉచిత వైద్య శిబిరం ద్వారా అన్ని విభాగాల డాక్టర్లు తీసుకొచ్చి ఇంకా ఏమైనా ప్రత్యేకమైన జబ్బులుంటే వాళ్ళని పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేసి అక్కడ హాస్పిటల్ కూడా మాట్లాడి మీకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ వైద్య సేవలు కూడా మీరు కూడా వినియోగించవలసిందిగా కోరుచున్నాను. మరి ఎందుకు ఈ వైద్య శిబిరాలు నేను పెట్టదలుచుకున్నానంటే ఇంకా పేద ప్రజలకు, ఇక్కడ ఉండే బద్వేలు నియోజకవర్గ ప్రజలకు నా మనస్తత్వం తెలియాలి, నా త్యాగం తెలియాలి, నేను చేసిన కష్టాన్ని మీరు గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా వైద్య శిబిరాలు పెడతాను. పేద ప్రజలకు బద్వేలు నియోజకవర్గ ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో, నా ఉద్దేశాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ముందుకు రావాలని నేను ఉద్దేశంతో వస్తున్నాను. చూద్దాం చివరకు ఏ విధంగా దేవుడు నాకు తలరాత రాస్తాడో నాకు తెలియదు, కానీ పేద ప్రజలందరికీ కూడా మీ అందరి గుండెలో నేను ఉండాలనే ఉద్దేశంతో నేను వస్తున్నాను. ఏదో ఒక రోజు నేను చేసిన ఫలితానికి నాకు సాయం చేయండి అని రాబోయే రోజుల్లో నేను మళ్ళీ మీ మధ్యకు వచ్చి నాకు ఈ సాయం చేయండి అడిగే రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ రోజు ఖచ్చితంగా మీ సాయాన్ని నేను అడుగుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏ విధంగా నాకు ప్రహ్లాద్ రెడ్డి గారు నేను కష్టకాలాలు ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ నేను వదిలేద్దామన్న పరిస్థితులు నా చేయి పట్టుకొని నన్ను నిలబెట్టాడో, నేను నడిపించడానికి మీ